నేను ఏదైనా అనుకుంటే చేస్తా. నా పట్టుదల, నా బ్రెయిన్ ఒక్క దగ్గర ఉన్నదనుకో ఏదైనా చేస్తా. వాడు సీఎం అయినా, వాడి పిఏ అయినా లేక ప్రైమ్ మినిస్టర్ పిఏ, నరేంద్ర మోడీ పిఏ అయినా ఇదిగా తీస్తా. మర్చిపోయి అరే అనద్దు, రెస్పెక్ట్ అరే అనద్దు. మంచోని కాదు బాబాయ్, కనబడుతో తక్కువ, చేస్తా ఎక్కువ. లవ్ ఇవ్వని రోడ్లు వెంబడి తిరగద్దు, పార్కులు వెంబడి తిరగద్దు. లవ్ ఇస్ ద బెస్ట్. అది ఒక అయస్కాంతం, ఒక అట్రాక్షన్. అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్, లవ్ మ్యారేజ్ ద బెస్ట్. అర్థమైందా? నా అనుభవంతో చెప్తున్నా. నాది లవ్ మ్యారేజ్, నాకు 3 కొడుకులు. జరిపే లవ్ మ్యారేజ్ ద బెస్ట్, అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్. లవ్ వల్ల అన్ని అనర్థాలే, దానివల్ల ఏం లాభం లేదు. అరేంజ్ మ్యారేజ్ వల్ల అన్ని లాభాలే. ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీలాంటి వాళ్ళు నలుగురు వచ్చి మాట్లాడతారు, మాట సాయము డబ్బు సాయము చేస్తారు. లవ్ మ్యారేజ్ అయితే ఎవరు రాడు, దాన్ని కూకు నాకు పో అంటారు. అర్థమైందా? నేను అనేది ఒకటి, లవ్ మ్యారేజ్ ద బెస్ట్, అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్. నాది లవ్ మ్యారేజ్. 38 ఏళ్ళు, వైన్స్, బారు, హోటల్, కూరగాయలు, రిక్షా, సైకిల్ వచ్చి పని చేసిన. నా 4 పిల్లల్ని సాగడానికి చాలా కష్టపడ్డా, కానీ నాకు భోజనం పెట్టారు. 3 కొడుకులు, 1 పాప. అందరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. నేను తాతను కూడా అయిపోయాను. ఏ లేబే నువ్వేం చేసినా వాళ్ళకే పెడతారేమో. ఎట్లా పడతా ఎరికైనా ఇప్పుడు రవ్వలు చాలా కష్టపడ్డా బాబాయ్. తాత అది కాదు కానీ ఇప్పుడు చాలా మంది ఉద్యోగం అని పోరాడుతున్నారు తాత. ఎవడు కంపెనీలు పెట్టట్లా, కంపెనీలు పెట్టమని చెప్పి. ఎవడు ఉద్యోగాలు చూడలేదు పెట్టాలి. అదే ఎవడెవడు కంపెనీ పెట్టుకోవాలి పిల్లలని. ఎవడు పెట్టాడు తాత, పిల్లల్ని పెట్టు. 10 సంవత్సరాలు పాలించిన కేసీఆర్ సీఎంగా తెలంగాణకు. నీకు తాగుడికే టైం లేదు, ఒక కంపెనీ తీసుకొచ్చినవా? ఇలాంటి పిల్లలకు ఉద్యోగాలు వచ్చు, లేకపోతే వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు వచ్చు. నా కొడుకుల ఎవడొచ్చినా ఏం బీకడు. వాడు రేవంత్ రెడ్డి కానీ నరేంద్ర మోడీ కానీ. నన్ను అడుగు, నేను చెప్తా. ఫిట్ చేసుకో, నీకు ఎవరు చెప్పరు. రాజకీయ నాయకుడు అంటే 8 అక్షరాలు. బాబాయ్ అక్కడ ఒక ఐడర్ ఉంది. రా రాక్షసుడు, జా జలేంద్రుడు, కీచకుడు, యా యమధర్మరాజు. రాజకీయం క్లోజ్, మిగిలింది నాయకుడు. నా అంటే నారాయణ, నారాయణ నారదముని, అలా యమకింకడు, కు అంటే కుబేరుడు, డు అంటే డూడు బస్వన. ఈ 8 మంది కలిస్తే ఒక్క లుచ్చ రాజకీయ నాయకుడు పుట్టుకొస్తాడు. నన్ను తట్టుకోవడం ఎవడి తరం కాదు బాబాయ్, ఎవడి తరం కాదు. 64 ఏళ్ళ వయసు, గ్లూకోజ్ తెలియదు, 42 కిలోల వెయిట్. మడిచిపోయి ఎవడన్నా హర్యానాడు అనుకో, కొడితే మళ్ళీ 1 క్వింటల్ పడుతుంది. క్వింటల్